ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. నటి జత్వాని వేధింపుల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో సిఐడి అధికారులు అరెస్టు చేశారు. వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆంజనేయులు ఉండగా జగన్కు అత్యంత విధేయుడిగా పనిచేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్లో అందిస్తారు. క్రాంతి. చక్రి, నటి జత్వాని కేసులో ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయుల్ని హైదరాబాద్ లో సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా తన పైన కేసు బనాయించి తనని తన కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు. అనైతికంగా అంటే అక్రమమైన కేసు తన పైన నమోదు చేశారంటూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతము ఆ కేసుకు సంబంధించి సిఐడి అధికారులు కేసు కొంత వేగవంతంగా దర్యాప్తు చేశారు. దీనిలో అటు పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు వైసీపీ నేత అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి బెదిరింపుల ధోరణిలో అటు నగదు బదిలీకి సంబంధించి కూడా ఈ కేసులో జరిగినట్టు కూడా పోలీసులు సిఐడి అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఇక నటి జత్వాని కేసు వేధింపుల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులకి సంబంధించి హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వైసీపీ హయాంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉండడం జరగడం జరిగింది. ఇక జగన్ కి అత్యంత విధేయుడిగా కూడా పిఎస్ఆర్ ఆంజనేయులకి పేరు ఉండడం జరిగింది. అయితే ఇంటెలిజెన్స్ చీఫ్ గా అటు ప్రతిపక్షాలకి సంబంధించిన నేతలు కావచ్చు, ఇతర ఫోన్లు ట్యాపింగ్ విషయంలో కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల పైన అభియోగాలు ఉండడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో కొంత కీలకంగా వ్యవహరించిన వ్యక్తులకి సంబంధించిన వాళ్ళపైన నిఘా ఉంచి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేయటం, అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారికి సంబంధించిన పైన వాళ్ళపైన కేసులు నమోదు చేయించడం, ఈ రకంగా గత ప్రభుత్వ హయాంలో పిఎస్ఆర్ ఆంజనేయులు తన ఉద్యోగ ధర్మాన్ని దుర్వినియోగం చేసి అనైతికంగా అక్రమంగా కేసులు బనాయించారు. దానిలో కుమారి నటిగా ఉన్న జత్వానికి సంబంధించి అక్రమైన కేసు నమోదు చేసి తన కుటుంబ సభ్యుల పైన కూడా అక్రమ కేసు నమోదు చేసి తీవ్ర ఇబ్బందులు గురి చేశారని నటి జత్వాని ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా అటు ఈ రోజు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని హైదరాబాద్ లో సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. మరి కొద్దిసేపట్లోనే ఏపీకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.